వెళ్ళారు. ఒక 5 నిమిషాలు ఓపిక పట్టండి. అందరూ కూడా మీ గోత్రాలు, మీ కుటుంబ సభ్యుల పేర్లు అన్నీ కూడా చెప్పుకోండి. లక్ష్మి పూజ మీ ఆచార్యుల్ని సన్నిధిలో వేయించేసి శ్రీం హ్రీం కాబట్టి అమ్మని ఆవాహనం చేసుకోండి. ఆవాహయామి. నేను ఇక్కడ నామం చెబుతూ ఉంటాం, మీరంతా ఒకేసారి ఏకకంఠంతో గట్టిగా, నిన్న కోడూరు వరకే వినపడితే చాలు, వాళ్ళు ఈర్ష్యపడితే చాలు అనుకున్నాం. ఈరోజు కనీసం ఇటు రేపల్ల వరకు, అటేమో విజయవాడ వరకు వినపడేట్టుగా అంత గట్టిగా మొరపెడదాం. మనం ఇంటికి వెళ్ళే లోపే సకల సంపదలు అమ్మ మన ఇంట్లో ఏర్పాటు చేసి పెట్టాలి. మనకి పెట్టాలా వద్దా? పెట్టాలని ఉన్న వాళ్ళ గట్టిగా మొరపెట్టండి అమ్మ దగ్గర. నాలాంటి వాటి దగ్గరికి వచ్చి కష్టాలు చెప్పుకోవడం వల్ల ఏం ఉపయోగం లేదని మీకు కూడా తెలుసు. దగ్గర మొరపెట్టవలసిన అవసరమే ఉండదట. ఓ చాలా మందికి తెలిసే ఈ ఊళ్ళో. ఓం కేశవాయ నమః, ఓం శ్రీయై నమః అని అంటూ ఉండాలి, గట్టిగా నాకు వినపడాలి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం శ్రీయై నమః, పరమాత్మికాయై నమః, శ్రీయై నమః, వాచే నమః, ఓం శ్రీయై నమః, పద్మాలయాయై నమః, ఓం శ్రీయై నమః, పద్మాయై నమః, ఓం శ్రీయై నమః, శుచయే నమః,
यै नमः ఓం శ్రీయై నమః हिरण्मये नमः ఓం శ్రీయై నమః लक्ष्म्यै नमः ఓం శ్రీయై నమః नित्यपुष्टायै नमः ఓం శ్రీయై నమః विभावर्यै नमः ఓం శ్రీయై నమః आदित्यै नमः ఓం శ్రీయై నమః नित्यै नमः ఓం శ్రీ ॐ पद्मः यै नमः दारिद्र्य నమః శ్రీయై నమః శ్రీయై నమః नारायण साई नमः श्रीदेव्यै नमः ఓం శ్రీదేవ్యై నమః ॐ श्री भूदेव्यै नमः ఓం శ్రీ భూదేవ్యై నమః ॐ श्री नीलादेव्यै नमः ఓం శ్రీ నీలాదేవ్యై నమః श्री गोदादेव्यै नमः ఓం శ్రీ గోదాదేవ్యై నమః श्री अनन्ताय नमः ఓం శ్రీ అనంతాయ నమః श्री गरुडाय नमः ఓం శ్రీ గరుడాయ నమః श्रीमते विश्वक्सेनाय नमः ఓం శ్రీమతే విశ్వక్సేనాయ నమః श्री पराङ्कुशाय नमः ఓం శ్రీ పరాంకుశాయ నమః श्रीमते रामानुजाय नमः नमः ఓం పూర్వ నారాయణ పరిమళ లేచి నిల్చొని ఆ యొక్క దొన్నలు రెండు చేతులు పట్టుకొని అటుపక్కగా తిరగండి. పెరుమాళ్ళు అటు వెళుతున్నారు కదా, ఆయనకి చూయిద్దాం. మనం ఈరోజు అర్చన చేసిన కుంకుమంతా సాక్షి ఆయనే. మనం చేసేవారన కుడి పక్కగా తిరగాలి. అందరూ కుడి పక్కగా తిరగండి. గోవింద 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 భక్తితో పూజ చేస్తే భగవంతుడే దిగి వస్తాడు అంటే చూడండి, మీరు ఎంత శ్రద్ధగా పూజ చేసే లోపే భగవంతుడు మనందరినీ కటాక్షించడానికి మన దగ్గరికే వచ్చాడు. ఇప్పుడు ఆయన తిరుకల్యాణానికి ఏం చేస్తున్నారు? నిదానంగా ఒక్కొక్క వరస ఎక్కడి వాళ్ళు అక్కడే నిల్చోండి. ఈరోజు నేను పంపించినట్లుగా మాత్రమే రావాలి అందరూ కూడా. తీసేయండి. ఇక్కడ హారతి ధూపం చేస్తూ ఉండండి. ఒక్కొక్క వరసగా ఇలా రండి. మిగతా వాళ్ళని రమ్మని అక్కడే ఉండండి. కూర్చునే ఓపిక ఉన్న వాళ్ళకి నిల్చునే ఓపిక ఎక్కువ ఉంటుంది. అందుకే మీరు అలా నిల్చొని నిదానంగా సేవిస్తూ ఉండండి. ఈ వరుస మాత్రమే రావాలి. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ. కుంకుమ పట్టుకొని వాళ్ళ చేతులు ఖాళీగానే ఉంటాయే. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ. డ్యాన్స్ చేస్తారా అందరూ? డ్యాన్స్ చేస్తారా? ఏం లేదు, అలాగే కుంకుమను పట్టుకోండి. కుడిగాలు ముందర కనాలి, తర్వాత ఎడమగాలు ముందర కనాలి. అనండి ఒకసారి. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ. పక్కనున్న వాళ్ళు చప్పట్లు కొట్టచ్చు కదా. మీ చేతులు మేమైనా లాక్కుంటామని ఏమైనా ప్రకటించామేంటి? జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ